మనం రోజు ఫోన్స్ ఉపయోగిస్తాం, మెసేజ్లు వస్తాయి, లింక్స్ వస్తాయి, కాల్స్ కూడా వస్తాయి. కానీ ఒక చిన్న తప్పు చేస్తే, ఒక లింక్ పై క్లిక్ చేస్తే కొన్ని నిమిషాల్లోనే మన బ్యాంక్ అకౌంట్ ఖాతా ఖాళీ అవ్వచ్చు. ఇప్పుడు ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న నేరాల్లో ఒకటి సైబర్ క్రైమ్. చాలా మంది తెలియకుండానే మోసాలకు బలవుతున్నారు. ఈ వీడియోలో సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది, ఎలాంటి ఆన్లైన్ స్కామ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి, మరియు మనం ఎలా జాగ్రత్తగా ఉండాలనే విషయాలపై సింపుల్ గా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఒక చిన్న సమాచారం కూడా మీ డబ్బును కాపాడొచ్చు. సైబర్ క్రైమ్ అనేది కొత్తగా వచ్చిన నేరమేం కాదు. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇది లాంగ్ స్కేల్లో అభివృద్ధి చెందుతూ వచ్చింది. 1990లో కంప్యూటర్స్ కొత్తగా ఉపయోగించడం ప్రారంభమైనప్పుడు హ్యాకర్స్ ఎక్కువగా సిస్టమ్స్ హ్యాక్ చేయడం, వైరసెస్ పంపించడం వంటి పనులు చేసేవారు. ఆ సమయంలో ప్రధానంగా ఇది క్యూరియాసిటీ కోసం లేదా ఛాలెంజెస్ కోసం ఈ పనులు చేసేవారు. 2000s తర్వాత ఇంటర్నెట్ మరియు ఆన్లైన్ బ్యాంకింగ్ పెరగడంతో సైబర్ క్రైమ్ కూడా కొత్త రూపం తీసుకుంది. హ్యాకర్స్ ఇప్పుడు ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, క్రెడిట్ కార్డ్ థెఫ్ట్, ఫీజింగ్ ఈమెయిల్స్ ద్వారా డబ్బును దొంగలించడం ప్రారంభించారు. 2010 తర్వాత స్మార్ట్ ఫోన్స్ మరియు సోషల్ మీడియా పెరగడంతో సైబర్ క్రైమ్ మరింత వేగంగా పెరిగాయి. ఫేక్ లింక్స్, ఓటీపీ స్కామ్స్, ఫేక్ జాబ్ ఆఫర్స్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ లాంటివి చాలా సాధారణంగా మారాయి. ఇప్పుడు సైబర్ క్రిమినల్స్ చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ ను ఉపయోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డార్క్ వెబ్, మాల్వేర్ టూల్స్ వంటి ఉపయోగించుకొని వాళ్ళు ప్రపంచం నుంచి ఎక్కడి నుంచి అయినా నేరాలు చేయగలుగుతున్నారు. ఇది చూసినప్పుడు ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో సైబర్ క్రైమ్ కూడా అంతే వేగంగా మారుతుంది. అందుకే మనం కూడా టెక్నాలజీని ఉపయోగించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సైబర్ క్రైమ్ అనేది ఒక్కసారిగా ఏర్పడిన క్రైమ్ ఏం కాదు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఇది కూడా వేర్వేరు దశలుగా, జనరేషన్స్ గా మారుతూ వచ్చింది. ఫస్ట్ జనరేషన్ సైబర్ క్రైమ్ ఇది ప్రధానంగా 1980s చివరి నుండి 1990s వరకు ఎక్కువగా కనిపించింది. ఆ సమయంలో కంప్యూటర్స్ మరియు ఇంటర్నెట్ కొత్తగా ఉండేవి. హ్యాకర్స్ ఎక్కువగా కంప్యూటర్ సిస్టమ్స్ హ్యాక్ చేయడం, వైరస్ క్రియేట్ చేయడం వంటి పనులు చేసేవారు. అప్పుడు ప్రధానంగా ఇది ఎక్స్పెరిమెంట్ చేయడం లేదా ఛాలెంజెస్ కోసం ఈ పనులు చేసేవారు. సెకండ్ జనరేషన్ సైబర్ క్రైమ్ ఇది 2000s తర్వాత ఎక్కువగా పెరిగింది. ఇంటర్నెట్ మరియు ఆన్లైన్ బ్యాంకింగ్ విస్తరించడంతో హ్యాకర్స్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్, ఫీజింగ్ ఈమెయిల్స్ ద్వారా డబ్బును దొంగలించడం ప్రారంభించారు. థర్డ్ జనరేషన్ సైబర్ క్రైమ్ ఇది ప్రస్తుతం మనం చూస్తున్న తరహా సైబర్ క్రైమ్. స్మార్ట్ ఫోన్స్, సోషల్ మీడియా, డిజిటల్ పేమెంట్స్ పెరగడంతో ఓటీపీ స్కామ్స్, ఫేక్ జాబ్ ఆఫర్స్, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, ఐడెంటిటీ థెఫ్ట్ లాంటివి సాధారణంగా మారాయి. ఇప్పుడు సైబర్ క్రిమినల్స్ చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మాల్వేర్ టూల్స్, డార్క్ వెబ్ వంటి టెక్నాలజీస్ వాళ్ళ నేరాలు చేయడానికి సహాయం చేస్తున్నాయి. అందుకే టెక్నాలజీ ఉపయోగిస్తున్నప్పుడు మనం కూడా సైబర్ సెక్యూరిటీ గురించి తెలుసుకోవాల్సి ఉంది అండ్ జాగ్రత్తగా ఉండడం కూడా చాలా అవసరం. సైబర్ క్రైమ్ యొక్క మొదటి తరాన్ని ఫస్ట్ జనరేషన్ సైబర్ క్రైమ్ అని అంటారు. ఇది ప్రధానంగా 1980 చివరి నుండి 1990 వరకు ఎక్కువగా కనిపించింది. ఆ సమయంలో కంప్యూటర్స్ మరియు ఇంటర్నెట్ కొత్తగా పరిచయం అవుతున్నాయి. అందువల్ల సెక్యూరిటీ సిస్టమ్స్ కూడా చాలా బలంగా ఉండేవి కాదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కొంతమంది హ్యాకర్స్ కంప్యూటర్ సిస్టమ్స్ లోకి చొరబడటం ప్రారంభించారు. ఆ కాలంలో జరిగిన సైబర్ క్రైమ్స్ ఎక్కువగా టెక్నికల్ ఎక్స్పెరిమెంట్స్ లాంటివి. అంటే ఎక్కువ డబ్బు కోసం కాదు, సిస్టమ్ ని హ్యాక్ చేయగలమా లేదా అని టెస్ట్ చేయడానికి లేదా ఛాలెంజెస్ కోసం చేసేవారు. ఆ సమయంలో జరిగిన ముఖ్యమైన సైబర్ క్రైమ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి అన్ఆథరైజ్డ్ సిస్టమ్ యాక్సెస్. హ్యాకర్స్ ఇతరుల కంప్యూటర్ సిస్టమ్ లోకి పర్మిషన్ లేకుండా ప్రవేశించడం. ఇది హ్యాకింగ్ యొక్క ప్రారంభ రూపం. నెక్స్ట్ కంప్యూటర్ వైరసెస్. కొంతమంది ప్రోగ్రామర్స్ వైరసెస్ ని క్రియేట్ చేసి కంప్యూటర్ లో స్ప్రెడ్ అయ్యేలా చేసేవారు. దీని వల్ల సిస్టమ్ స్లో అవ్వడం లేదా ఫైల్స్ డ్యామేజ్ అవ్వడం జరిగేది. దాని తర్వాత డాటా మ్యానిపులేషన్. కొన్ని సందర్భాల్లో హ్యాకర్స్ డాటాని మార్చడం లేదా డిలీట్ చేయడం కూడా చేసేవారు. తర్వాత నెట్వర్క్ ఇంట్రూషన్. ఎర్లీ ఇంటర్నెట్ నెట్వర్క్స్ లోకి చొరబడి ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయడం కూడా జరిగింది. అప్పట్లో సైబర్ క్రైమ్ అంత పెద్ద స్థాయిలో ఉండేది కాదు, కానీ ఫస్ట్ జనరేషన్ సైబర్ క్రైమ్స్ వల్ల ఫ్యూచర్ సైబర్ అటాక్స్ కి ఫౌండేషన్ ఏర్పడింది. ఇప్పటి అడ్వాన్స్డ్ సైబర్ క్రైమ్స్ అన్ని ఈ మొదటి జనరేషన్ నుంచే ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు. సైబర్ క్రైమ్ యొక్క రెండవ తరాన్ని సెకండ్ జనరేషన్ సైబర్ క్రైమ్ అని అంటారు. ఇది ప్రధానంగా 2000s తర్వాత ఎక్కువగా కనిపించడం ప్రారంభమైంది. ఆ సమయంలో ప్రపంచంలో ఇంటర్నెట్ యూసేజ్ చాలా వేగంగా పెరిగింది. ఆన్లైన్ బ్యాంకింగ్, ఈ కామర్స్ వెబ్సైట్స్, ఆన్లైన్ పేమెంట్స్ వంటి డిజిటల్ సర్వీసెస్ కూడా పెరిగాయి. ఇంటర్నెట్ ఎక్కువగా ఉపయోగించబడడంతో సైబర్ క్రిమినల్స్ కూడా డబ్బు సంపాదించడానికి ఇంటర్నెట్ ను ఉపయోగించడం ప్రారంభించారు. ఫస్ట్ జనరేషన్ లో హ్యాకర్స్ ఎక్కువగా ఎక్స్పెరిమెంట్ లేదా ఛాలెంజెస్ కోసం హ్యాకింగ్ చేసేవారు. కానీ సెకండ్ జనరేషన్ లో సైబర్ క్రైమ్స్ ప్రధానంగా ఫైనాన్షియల్ గెయిన్ కోసం జరిగాయి. ఈ కాలంలో జరిగిన ముఖ్యమైన సైబర్ క్రైమ్స్ ఏంటంటే
ఫస్ట్ వచ్చేసి ఫీజింగ్ అటాక్స్. సైబర్ క్రిమినల్స్ ఫేక్ ఈమెయిల్స్ లేదా ఫేక్ వెబ్సైట్స్ ని క్రియేట్ చేసి బ్యాంక్ లేదా కంపెనీ పేరుతో మెసేజెస్ పంపిస్తారు. యూజర్ లాగిన్ డీటెయిల్స్ లేదా బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వగానే వాళ్ళు సమాచారాన్ని దొంగిలిస్తారు. సెకండ్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్. ఆన్లైన్ షాపింగ్ పేరుతో హ్యాకర్స్ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ ని దొంగిలించి అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ చేయడం ప్రారంభించారు. థర్డ్, ఆన్లైన్ బ్యాంకింగ్ ఫ్రాడ్. కొన్ని మాల్షియస్ సాఫ్ట్వేర్స్ ఉపయోగించుకొని యూజర్స్ బ్యాంక్ అకౌంట్స్ నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. ఫోర్త్ వచ్చేసి ఐడెంటిఫై థెఫ్ట్. హ్యాకర్స్ వ్యక్తిగత సమాచారం లైక్ నేమ్ కావచ్చు, అడ్రస్, బ్యాంక్ డీటెయిల్స్ లాంటివి దొంగిలించి దానిని ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం ఉపయోగించేవారు. సెకండ్ జనరేషన్ సైబర్ క్రైమ్స్ వల్ల ఫైనాన్షియల్ లాసెస్ చాలా ఎక్కువగా పెరిగాయి. ఇది సైబర్ క్రైమ్ హిస్టరీలోనే ఒక ముఖ్యమైన దశ. ఎందుకంటే ఈ సమయంలో సైబర్ క్రిమినల్స్ ఇంటర్నెట్ ను మనీ ఎర్నింగ్ టూల్ గా ఉపయోగించడానికి ప్రారంభించారు. సైబర్ క్రైమ్ యొక్క మూడవ తరాన్ని థర్డ్ జనరేషన్ సైబర్ క్రైమ్ అని అంటారు. ఇది ప్రధానంగా 2010 తర్వాత నుండి ఇప్పటి వరకు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమయంలో ప్రపంచంలో ఉన్న స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా, డిజిటల్ పేమెంట్స్ చాలా వేగంగా పెరిగాయి. దీంతో పాటు సైబర్ క్రిమినల్స్ కూడా కొత్త పద్ధతులు ఉపయోగించి ఆన్లైన్ స్కామ్ చేయడం ప్రారంభించారు. థర్డ్ జనరేషన్ సైబర్ క్రైమ్స్ లో ముఖ్యమైన విషయం ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించడం. సైబర్ క్రిమినల్స్ ఇప్పుడు మాల్వేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్, డార్క్ వెబ్ నెట్వర్క్స్ వంటి టెక్నాలజీస్ ను ఉపయోగిస్తున్నారు. దీని వల్ల సైబర్ క్రైమ్స్ మరింత డేంజరస్ గా మారాయి. ఈ జనరేషన్స్ లో ఎక్కువగా జరిగే సైబర్ క్రైమ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఓటీపీ స్కామ్స్. సైబర్ క్రిమినల్స్ బ్యాంక్ లేదా కంపెనీ నుండి మాట్లాడుతున్నట్టు నటించి ఓటీపీ అడుగుతారు. ఓటీపీ చెప్పగానే విక్టిమ్స్ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తారు. సెకండ్ వచ్చేసి ఫేక్ జాబ్ స్కామ్స్. వాట్సాప్ లేదా ఈమెయిల్ ద్వారా ఫేక్ జాబ్ ఆఫర్స్ ని పంపిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీ లేదా ప్రాసెసింగ్ ఫీ అడిగి డబ్బు తీసుకున్న తర్వాత వాళ్ళు కాంటాక్ట్ లో ఉండరు. థర్డ్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్. ఫేక్ ఇన్వెస్ట్మెంట్ యాప్స్ లేదా వెబ్సైట్స్ ని క్రియేట్ చేసి క్విక్ ప్రాఫిట్ అని చెప్పి ప్రజలను మోసం చేస్తారు. ఫోర్త్ వచ్చేసి సోషల్ మీడియా హ్యాకింగ్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్స్ ని హ్యాక్ చేసి ఫ్రెండ్స్ కి మనీ రిక్వెస్ట్ పంపించడం కూడా చాలా కామన్ అయిపోయింది. ఫిఫ్త్ వచ్చేసి రాన్సమ్వేర్ అటాక్స్. హ్యాకర్స్ కంప్యూటర్ సిస్టమ్స్ ని లాక్ చేసి డాటా రిలీజ్ చేయడానికి మనీ డిమాండ్ చేస్తారు. థర్డ్ జనరేషన్ సైబర్ క్రైమ్స్ చాలా ఆర్గనైజ్డ్ మరియు ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతున్నాయి. సైబర్ క్రిమినల్స్ ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఇంటర్నెట్ ద్వారా అటాక్స్ చేయగలరు. అందుకే ఈ జనరేషన్ లో సైబర్ సెక్యూరిటీ మీద అవేర్నెస్ చాలా ముఖ్యం. ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరు లింక్స్, కాల్స్, మెసేజెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సైబర్ క్రైమ్ యొక్క నాలుగవ తరాన్ని ఫోర్త్ జనరేషన్ సైబర్ క్రైమ్ అని అంటారు. ఇది ప్రస్తుతం మనం చూస్తున్న మోస్ట్ అడ్వాన్స్డ్ సైబర్ క్రైమ్ స్టేజ్. టెక్నాలజీ చాలా వేగంగా అభివృద్ధి చెందడంతో సైబర్ క్రిమినల్స్ కూడా అడ్వాన్స్డ్ టూల్స్ మరియు టెక్నాలజీస్ ను ఉపయోగించడం ప్రారంభించారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్ టెక్నాలజీ, ఆటోమేటెడ్ హ్యాకింగ్ టూల్స్ వంటి టెక్నాలజీస్ ను ఉపయోగించి సైబర్ క్రైమ్స్ చేస్తున్నారు. ఈ జనరేషన్స్ లో సైబర్ క్రైమ్స్ మరింత ప్రొఫెషనల్ మరియు ఆర్గనైజ్డ్ గా మారాయి. కొన్ని సైబర్ క్రైమ్స్ అయితే గ్రూప్ కంపెనీస్ లాగా పనిచేస్తున్నాయి. ఫోర్త్ జనరేషన్ లో ఎక్కువగా కనిపించే సైబర్ క్రైమ్స్ ఏంటంటే ఫస్ట్, ఏఐ బేస్డ్ సైబర్ అటాక్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి హ్యాకర్స్ సిస్టమ్స్ లో వీక్నెస్ ని కనుక్కొని అటాక్స్ చేయగలరు. సెకండ్, డీప్ ఫేక్ స్కామ్స్. డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళు ఒక వ్యక్తి వాయిస్ లేదా ఫేస్ ని ఫేక్ గా క్రియేట్ చేస్తారు. దాని ద్వారా ఫేక్ వీడియో కాల్స్ చేసి పీపుల్ ని మోసం చేసే అవకాశం ఉంది. థర్డ్, అడ్వాన్స్డ్ ఫీజింగ్ అటాక్స్. ఇప్పుడు ఫీజింగ్ ఈమెయిల్స్ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. అవి ఒరిజినల్ కంపెనీ ఈమెయిల్స్ లాగే కనిపిస్తాయి. అందువల్ల చాలా మంది ఈ స్కామ్స్ కి బలవుతున్నారు. ఫోర్త్, క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్స్. బిట్ కాయిన్ మరియు ఇతర క్రిప్టో కరెన్సీస్ ను ఉపయోగించుకొని ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ మరియు స్కామ్స్ జరుగుతున్నాయి. ఇవి ట్రేస్ చేయడం కూడా చాలా కష్టం. ఫిఫ్త్, లార్జ్ స్కేల్ డాటా బ్రీచెస్. కొన్ని సైబర్ అటాక్స్ వల్ల కంపెనీస్ డాటా బేసెస్ హ్యాక్ అయ్యి మిలియన్స్ ఆఫ్ యూజర్స్ పర్సనల్ డాటా లీక్ అవుతుంది. ఫోర్త్ జనరేషన్ సైబర్ క్రైమ్స్ చాలా డేంజరస్ మరియు కాంప్లెక్స్. ఎందుకంటే క్రిమినల్స్ లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి అటాక్స్ చేస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ సైబర్ సెక్యూరిటీ గురించి అవేర్నెస్ కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నప్పుడు పర్సనల్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ డీటెయిల్స్, పాస్వర్డ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సైబర్ క్రైమ్ యొక్క ఐదవ తరాన్ని ఫిఫ్త్ జనరేషన్ సైబర్ క్రైమ్ అని అంటారు. ఇది ప్రస్తుతం ప్రారంభమవుతున్న మరియు భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా పెరిగే నెక్స్ట్ లెవెల్ సైబర్ క్రైమ్ స్టేజ్. ఈ జనరేషన్ లో సైబర్ క్రిమినల్స్ హైలీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ను ఉపయోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఐఓటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి టెక్నాలజీస్ వల్ల సైబర్ అటాక్స్ మరింత సొఫిస్టికేటెడ్ గా మారుతున్నాయి. ఇప్పుడు సైబర్ క్రిమినల్స్ వ్యక్తులను మాత్రమే కాదు, లార్జ్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ సిస్టమ్స్ అండ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ని కూడా టార్గెట్ చేస్తున్నారు.
చేస్తున్నారు. ఈ జనరేషన్స్ లో కనిపించే ముఖ్యమైన సైబర్ క్రైమ్స్ ఏంటంటే ఫస్ట్ AI పవర్డ్ సైబర్ అటాక్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించుకొని హ్యాకర్స్ ఆటోమేటిక్ గా సిస్టమ్స్ లో వల్నరబిలిటీస్ ని కనుక్కొని అటాక్స్ చేయగలరు. ఇవి చాలా ఫాస్ట్ మరియు కాంప్లెక్స్ గా కూడా ఉంటాయి. నెక్స్ట్ IoT డివైస్ అటాక్స్. ఇప్పటి రోజుల్లో స్మార్ట్ డివైసెస్ చాలా పెరిగాయి. లైక్ స్మార్ట్ టీవీ, స్మార్ట్ హోమ్ డివైసెస్, సెక్యూరిటీ కెమెరా, స్మార్ట్ కార్స్ ఇవన్నీ ఇంటర్నెట్ కి కనెక్ట్ అవుతాయి. హ్యాకర్స్ ఈ డివైసెస్ ని హ్యాక్ చేసి ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేయగలరు. నెక్స్ట్ క్లౌడ్ సెక్యూరిటీ అటాక్స్. చాలా కంపెనీస్ ఇప్పుడు డాటాని క్లౌడ్ సర్వర్స్ లో స్టోర్ చేస్తున్నారు. సైబర్ క్రిమినల్స్ క్లౌడ్ సిస్టమ్స్ టార్గెట్ చేసుకొని లార్జ్ అమౌంట్ ఆఫ్ డాటాని స్టీల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నెక్స్ట్ లార్జ్ స్కేల్ సైబర్ వార్ఫేర్. కొన్ని సైబర్ అటాక్స్ దేశాల మధ్య కూడా జరుగుతున్నాయి. గవర్నమెంట్ సిస్టమ్స్, పవర్ గ్రిడ్స్, బ్యాంకింగ్ నెట్వర్క్స్ వంటి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై అటాక్ జరిగే అవకాశం ఉంది. ఫిఫ్త్ వచ్చేసి అడ్వాన్స్డ్ ర్యాన్సమ్ వేర్ అటాక్స్. హ్యాకర్ సిస్టమ్స్ ని కంప్లీట్ గా లాక్ చేసి డాటాను రిలీజ్ చేయడానికి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీని డిమాండ్ చేస్తారు. ఫిఫ్త్ జనరేషన్ సైబర్ క్రైమ్స్ చాలా కాంప్లెక్స్, గ్లోబల్ అండ్ టెక్నాలజీ డ్రివెన్. ఇవి ఇండివిజువల్స్ పై మాత్రమే కాకుండా ఎంటైర్ ఆర్గనైజేషన్స్ మరియు కంట్రీస్ పై కూడా ప్రభావం చూపగలవు. అందుకే ఫ్యూచర్ లో సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ మరియు స్ట్రాంగ్ సెక్యూరిటీ సిస్టమ్స్ చాలా అవసరం. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో సైబర్ క్రైమ్స్ కూడా అంతే వేగంగా ఎవాల్వ్ అవుతుందని గుర్తుంచుకోవాలి.